శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 1913లో సాహిత్యంలో భారతదేశానికి నోబెల్ బహుమతి సాధించి పెట్టిన మహానుభావుడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కవి, గాయకుడు కూడా. 2000కు పైగా గేయాలను రాసి స్వయంగా స్వరకల్పన చేసి పాడినటువంటి వాడు. రవీంద్ర సంగీత్ పేరుతో ఈనాటికి బెంగాల్లో సజీవంగా నిలిచాయి. ఆయన రాసిన నాటకాలలో ఆయనే స్వయంగా పాత్రలను పోషించేవాడు. తన జీవిత చివరి అంకంలో 3000కు పైగా చిత్రాలను వేసి చిత్రకారుడిగా ఖ్యాతి పొందాడు. ఆయన రాసినటువంటి గీతాంజలి సంకలనానికి భారతదేశ సాహిత్యంలో నోబెల్ బహుమతి రావడము ప్రశంసనీయం. గీతాంజలిలో కొన్నింటిని 1945లో రచయిత తెలుగు అనువాదం చేశాడు. ఆ గీత మాధుర్యంలో ప్రేయసీ ప్రియుల మధ్య తాత్కాలికంగా వచ్చేటటువంటి ప్రణయ కలహాన్ని భగవంతుణ్ణి ఎంత వేడుకున్నా భగవంతుని అనుగ్రహం లేక భక్తుడు బిత్తరబోతాడు. అలాగే ప్రేయసీ ప్రియుల తాత్కాలికమైనటువంటి ప్రణయ కలహంతో పోలుస్తాడు. మాట్లాడకున్నచో మరి పోనీలే నాదా, నీ మౌనభారము నా మదిన భరియింతు. అచల తారానేత్రి యౌ రాత్రివలే నదో నదవై అతిసహనపతివై నిరీక్షింతు. ఉదయకాంతులు తొనకి ఉగ్రతిమిరము తొలగి మిన్నెల్ల చీల్చుకుని ఎన్నడో నీ గాన ఉల్యాలు వారు అని ఆయన కవిత సాగిపోతుంది. ఈ ప్రసిద్ధ గేయంలో ఉన్న అర్థం ఏమిటంటే, మనిషికి భగవంతుడు ఎంత అవసరమో భగవంతుడికి మానవుడు కూడా అంతే అవసరం. నరునిలో ఈశ్వరుడు తనను తాను చూసుకుంటాడట. అలా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తాడంటాడు. జీవాత్మ పరమాత్మ పరస్పరమని పరవశించిపోతాడట భగవంతుడు. ఇలా ఠాగూర్ తన గీతాంజలిలో ప్రకృతిలో ఉన్న ప్రతి విషయాన్ని తన శిరాక్షరాలతో నింపి ప్రపంచానికి అందించి, బతికుండగానే ప్రపంచ ఖ్యాతి పొందిన ఆయన కీర్తి మరణానంతరం కూడా పెరిగిందే గాని ఎన్నడూ వన్య తరగలేదు. ఆ మహాకవికి, గాయకునికి నమస్కరిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.